ఈరోజు నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది. అన్నా ఇండియా ఎందుకు డెవలప్ అవడం లేదు? మాట్లాడుకుందాం. ఈ విషయం పైన క్లియర్గా క్లుప్తంగా చెప్తాను. మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఈ వీడియోకి నేను డబ్బులు కూడా తీసుకోను. అంటే ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు మానిటైజేషన్ ఆపేస్తాను. సో నాకు డబ్బులు రావు ఈ వీడియోకి. మరి ఎందుకు చేస్తున్నానంటే మీలో ఒక్కళ్ళైనా మారుతారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీలో ఒక్కరైనా మారుతారు, నేను చెప్పింది తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. పోనీ మేము షేర్ చేయలేమన్నా, డైరెక్ట్గా షేర్ చేయలేము, మమ్మల్ని ఏమైనా అనుకుంటారు అని అనుకుంటే జస్ట్ వీడియోకి లైక్ చేయండి చాలు. మీరు లైక్ చేస్తే ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి ప్రమోట్ అవుతుంది. సో అందుకోసమే లైక్ అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన పని లేదు, నన్ను పొగడాల్సిన పని లేదు. మీకు నచ్చకపోతే తిట్టండి కానీ పొగడాల్సిన పని లేదు. జస్ట్ షేర్ చేయండి. షేర్ చేయకపోతే లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఇండియా అంటే ఏంటిది? ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని చెప్తారు. ఇండియా అంటే మట్టి, భూమాత, నేషనల్ యాంథమ్, ఫ్లాగు, ఫ్రీడమ్ ఫైటర్స్. నేషనల్ యాంథమ్ పాడుతున్నప్పుడు కథలను కూడా కదలకూడదు, పిడుగుబడ్డా కదలకూడదు. స్కూల్లో కూడా అదే చదువుతున్నారు పిల్లలకి. ఎప్పుడైనా ఆగస్ట్ 15th కానీ లేకపోతే రిపబ్లిక్ డే కానీ స్కూల్కి వెళ్ళాను అనుకోండి, నేను చిన్నప్పుడు అదే చెప్పారు, ఇప్పుడు కూడా అదే చదువుతున్నారు. కానీ ఇండియా అంటే అది కాదు. ఎవరో మహానుభావుడు అన్నాడు ఇండియా అంటే మట్టి కాదు మనుషులు అని చెప్పేసి. ఈ మనుషుల్లో 3 కేటగిరీలు ఉన్నారు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి చిన్నపిల్లలు, అంటే అసలు ఊహ తెలియని వాళ్ళు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఈ సొసైటీ మీద కానీ ఇండియా మీద కానీ డెవలప్మెంట్ మీద కానీ అవగాహన లేని వాళ్ళు. సో వాళ్ళు ఏమీ చేయలేరు దేశం కోసం కానీ వాళ్ళ జీవితాల కోసం. వాళ్ళు ప్రజెంట్ ఏమీ చేసుకోలేరు. ఇంకో కేటగిరీ వచ్చేసి ముసలి వాళ్ళు. వాళ్ళ వయసు అయిపోయింది, వాళ్ళ అనారోగ్య సమస్యలు సహకరించవు. సో వాళ్ళు దేశానికి ఎట్లాంటి డెవలప్మెంట్ చేయలేరు, కనీసం వాళ్ళ కుటుంబానికి కూడా ఏం చేసుకోలేని స్థితిలో ఉంటారు వాళ్ళు. అట్లాంటి దేశం కోసం వాళ్ళు ఏమీ చేయలేరు. సో ఈ 2 కేటగిరీలు పోతే మధ్యలో ఇంకో కేటగిరీ ఉంది, యువత. ఈ యువత ఏం చేస్తున్నారు అని తెలుసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఈ యువత చేసే పనులు కానీ వీళ్ళ బిహేవియర్ కానీ వీళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఎవరి కోసం పోరాడుతున్నారు అనేది తెలిస్తే ఇండియా డెవలప్ అవుతుందా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. మరి ఈ ప్రెజెంట్ అయిన యువత అంటే ఎవరో కాదండి, ఫ్యూచర్ ఇండియా. ఇండియా డెవలప్ అవ్వాలంటే ఈ యువత చేసేదాన్ని బట్టే ఉంటుంది. వీళ్ళు సొసైటీ గురించి ఆలోచించి, ఇండియా డెవలప్మెంట్ గురించి ఆలోచించి, వాళ్ళ కెరీర్ గురించి ఆలోచిస్తే ఇండియా అనేది ఈ రోజుకి కాకపోయినా ఇంకొక 50 సంవత్సరాల తర్వాతనే డెవలప్ అవుద్ది. కానీ మన యువత అట్లా లేరు కదా. మరి వీళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారు అంటే ఒక హీరో కోసం, ఒక పొలిటీషియన్ కోసం, ఒక ప్లేయర్ అంటే క్రికెట్ ప్లేయర్ కావచ్చు, లేకపోతే ఇంకొక హాకీ ప్లేయర్ కావచ్చు, ఏదైనా ఒక ప్లేయర్. మెయిన్లీ క్రికెట్ ప్లేయర్స్కే మనం ప్రయారిటీ ఇస్తాంలే మన యూత్. లేదా ఒక మతం గురించి, ఒక కులం గురించి, ఒక రౌడీ గురించి, ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను అలాంటి వాడిని అంటే ఎగ్జాంపుల్గా చెప్తాను, నేను అలాంటి వాడిని ఏం కాదు. ఫర్ సపోజ్ ఇప్పుడు నన్ను తీసుకోండి. నాకు మా తల్లిదండ్రుల విషయం పట్టించుకోలేను. అంటే ఇప్పుడు నేను బెట్టింగ్లు ఆడుతున్నాను, ఒక 2 లక్షలు 3 లక్షలు పోతున్నాయి, వాటి కోసం అప్పులు చేస్తాను, లేదా ఇంట్లో ఏదైనా వస్తువు తీసుకెళ్ళి అమ్మేస్తాను, లేదా ఒక 10 లక్షల అప్పు మీద పడింది అనుకోండి, ఇంట్లో వాళ్ళని ఏదో ఒకటి చేసి ప్రాపర్టీ అమ్మండి, బంగారం అమ్మండి, ఇల్లు అమ్మండి అని చెప్పేసి ఆ బెట్టింగ్లకి ఏదో కట్టేస్తాను. మరి బెట్టింగ్లు ఆడే ముందు నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుకొని బంగారం ఇల్లు కొని ఉంటారు. నేనేమో బెట్టింగ్లు ఆడి వాళ్ళని రోడ్లు ఎక్కిస్తున్నాను, వాళ్ళ పరువు తీస్తున్నాను, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న సొమ్మును పోగెడుతున్నాను. దీని గురించి ఎవడు ఆలోచడు. రోడ్లు అమ్మటి అమ్మాయిలంట పడతారు, అమ్మాయిలను కలిస్తారు, అమ్మాయిలతో అరేంజ్మెంట్ చేస్తారు. అప్పుడు మరి నా తల్లిదండ్రులు గుర్తురారు. ఒక హీరోకి ఏదైనా ప్రాబ్లం అంటే ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, సపోజ్ నేను అభిమానించే హీరోకి ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి, అన్నయ్య గెట్ వెల్ సూన్ అని చెప్పేసి రక్తం దానం చేస్తాము, ఫుడ్ డొనేషన్ చేస్తాం. కానీ ఏ రోజైనా కానీ నా ఇంట్లో తల్లిదండ్రులకి ఎట్లా ఉంది, నీకు 50,000 పైరపడుతున్నాయి, నీకు ఎట్లాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, నీకు ఏదన్నా అన్ఈజీగా ఉందా, మెడికల్ చెకప్ చేయించుకుంటావా, ఏ రోజు అడగను. నేను ఏ రోజు అడగను. మరి ఇండియాలో యువత అట్లానే ఉంటారు, ఏ రోజు కూడా నేను అడగను. మళ్ళీ నేను అభిమానించే హీరోకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకా సోషల్ మీడియా హల్చల్ అయిపోవాలి. గెట్ వెల్ సూన్ అన్నయ్య అని చెప్పేసి హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయిపోవాలి. వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో హల్చల్ అయిపోవాల్సిందే. ఒక 4-5 రోజుల తర్వాత జ్వరం తగ్గి మా అన్నయ్య ఒక్క పోస్ట్ పెట్టాడంటే చాలు, అన్నయ్య వచ్చాడు అని గోల చేస్తాం. హల్చలే. మళ్ళీ సెలబ్రేషన్లు ఉంటాయి, కేక్ కట్టింగ్లు, రక్తాభిషేకాలు, పాలాభిషేకాలు మళ్ళీ ఉంటాయి. కానీ ఏ రోజు కూడా నా తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నాయి, వాళ్ళ వయసు ఎంత, ఇవన్నీ నాకు అనవసరం. తర్వాత నేను అభిమానించే పొలిటీషియన్, నేను ఒక పొలిటీషియన్ అభిమానిస్తానండి. ఏ రేంజ్లో అభిమానిస్తాను తెలుసా? ఆయన దొంగ కానివ్వండి, ఏ పనైనా చేయనండి, ఎట్లాంటి చెత్త పనైనా చేయనివ్వండి, ఎట్లాంటి దొంగతనాలు చేయనివ్వండి, కబ్జాలు చేయనివ్వండి, ఏదైనా చేయనండి, నేను అభిమానిస్తున్నాను. నేను ఎందుకు అభిమానిస్తున్నాను? ఆయన నా కులం కాబట్టి, లేదా నా మతం కాబట్టి, లేదా మా తాత అభిమానించాడు, మా నాన్న అభిమానించాడు, నేను అభిమానిస్తున్నా. ఇంకిదే నేను చేసేది అదే. మరి ఆయన మంచోడా చెడ్డోడా ఇదంతా మాకు అనవసరం. ఓటుకి 3,000 ఇస్తున్నారు. మా ఇంట్లో 4 రోట్లు ఉంటే 4 మూళ్ళు 12 వస్తున్నాయి, 12,000 వస్తున్నాయి. మళ్ళీ బిర్యానీ పొట్టలు ఇస్తారు, మళ్ళీ చికెన్ కర్రీలు ఇస్తారు, థమ్స్అప్ బాటిల్ ఇస్తారు, మందు కూడా ఇస్తారు.
మందు మళ్ళీ అట్లా కాదు, ఎంతైనా మా కులం వాళ్ళే కాబట్టి మాకు ఒక 2-3 ఎక్స్ట్రా ఇస్తారు. మా కులం వాళ్ళకి కానీ, లేకపోతే మా నాన్నకున్న పలుకుబడికో, మా తాతకున్న పలుకుబడికో ఇంకో 4 ఎక్స్ట్రా ఇస్తారు. వాటిని మేము దొంగచాటుగా అమ్ముకుంటాం కూడా. మరి నాకు ఓటుకి 3,000 ఇచ్చారు, బిర్యానీ పొట్లాలు ఇచ్చారు, థమ్సప్ బాటిల్ ఇచ్చారు, మందు బాటిల్ ఇచ్చారు. ఏదన్నా పార్టీ సింబల్ ఉంటే ఆ సింబల్కి తగ్గట్టు ఉంగరాలు, లేకపోతే ఉంటాయి కదా ఉంగరం గుర్తు ఉంగరాలు, అట్లాంటివి ఇచ్చారు. మరి ఇవన్నీ చేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు ఉంటుంది ప్రభుత్వానికి? ఏదైనా ప్రభుత్వం ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు నాకు 3,000 ఇచ్చారంటే వాళ్ళు ఎంతమంది కూర్చుంటారు అలాంటి వాళ్ళకి? మా ఇంట్లోనే ఒక 12,000 ఇచ్చారంటే మరి ఇంకా రాష్ట్రంలో ఎంతమందికి ఇచ్చుంటారు? మరి ఇంత డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ సొంత డబ్బే పెట్టారు. వాళ్ళ సొంత డబ్బు మనకి ఇచ్చారనుకోండి, మరి వాళ్ళు దాన్ని ఎట్లా సంపాదించుకుంటారు? కాయ కష్టం చేస్తున్నారా? రెక్కలు ముక్కలు అయిపోయేలాగా బేల్దారి పనులు, రాడ్ బెయిలింగ్ పనులు, మిషన్ కొట్టడాలు, లేకపోతే ఇంకోటి ఏదైనా పనులు చేస్తున్నారా? లేదు. నా దగ్గర నుంచో మళ్ళీ తీసుకుంటారు. నేను సిగ్గు లేకుండా ఇస్తాను మళ్ళీ. అయినా కానీ నేను చేయగొడతాను వాళ్ళకి. నా పొలిటీషియన్ నాకు 3,000 ఇచ్చి నా దగ్గర 30,000 దొబ్బినా కానీ, నా జీవితాన్ని లాగేసుకున్నా కానీ, నాకు ఎట్లాంటి ఉద్యోగాలు లేకపోయినా కానీ ఆయనకి నేను చేయగొడతాను. ఎందుకంటే ఆయన మా కులం వాడు, మా మతం వాడు, మా ప్రాంతం వాడు, మా నాన్న అభిమానించాడు, మా తాత అభిమానించాడు, మాకు బిర్యానీ పొట్టాలు ఇచ్చాడు, థమ్సప్ ఇచ్చాడు, మందు బాటిల్ ఇచ్చాడు, మా నాన్నని బాబాయ్ అంటాడు, నన్ను తమ్ముడు అంటాడు. మరి ఇంతకన్నా ఏం కావాలి? 5 సంవత్సరాలకు కలిపి మా ఇంటికి 12,000 డబ్బులు ఇచ్చి 1 సంవత్సరానికి మా ఇంట్లోంచి 30,000 దొబ్బేస్తున్నారంటే ఇంతకన్నా ఏం కావాలి? అదే మాకు వరం. ఇప్పుడు నా దగ్గరికి వేరే వాడు వచ్చి, అరే నువ్వు అభిమానించే పొలిటీషియన్ మంచోడు కాదు, లేకపోతే నువ్వు అభిమానించే హీరో మంచోడు కాదు, నువ్వు అభిమానించే పొలిటీషియన్ అవినీతి చేస్తున్నాడు, ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ఇచ్చిన మాట తప్పాడు, ఇవన్నీ చెప్పామనుకోండి, అస్సలు ఒప్పుకోను. నేను అస్సలు ఒప్పుకోను. నిజాలు చెప్పినా కానీ ఒప్పుకోను. అసలు నమ్మను. ఫస్ట్ వాడు చెప్పిన నిజాలు నమ్మను. ఇప్పుడు 3,000 ఇచ్చాడంటే మన దగ్గర 30,000 దొబ్బేస్తున్నాడు అని చెప్పి నమ్మను. ఆయన సొంత డబ్బులు ఇచ్చాడు, ఆయన జోలు డబ్బులు ఇచ్చాడు, మాకు ఓటికి 3,000, మళ్ళీ మన దగ్గర ఎందుకు దొబ్బేస్తాడు? అదేం లేదు, అట్టేం ఉండదు అని చెప్పినా నమ్మను నేను. అసలు విన్ను. ఫస్ట్ వాడు చెప్పినా విన్ను, నమ్మను. వాడు ఏదైనా ఇంకెక్కువ వాగడు అనుకోండి, వాడు అమ్మ, వాడు అక్క, వాడు చెల్లి అని తిడతాను. లేకపోతే మా టీం ఉంటుంది కదా, ఇప్పుడు అధికారంలో ఉందనుకో, మా టీంని తీసుకెళ్తాను, మా పార్టీకి సపోర్ట్ చేసామని. లేదు మేము అధికారంలో లేవనుకోండి, మేము అధికారం వచ్చిన తర్వాత వాడి మీద ఏదో ఒకటి రేంజ్ ప్లాన్ చేస్తాం. వాడి తలకాయన్న పగలాలి, వాడు కాలో చేయరగాలి, లేకపోతే వాళ్ళ తండ్రి వాళ్ళ తాత కూడా ఉంటాడు కదా, వాళ్ళకి సంబంధించి ఏదో ఒకటి కట్ అయిపోవాలి. అంతే తప్ప మేము అనేది అసలు తగ్గేదేలే. మేము అసలు తగ్గం, ఎక్కడ తగ్గం. మా పార్టీ జోలు వచ్చినా, మా హీరో జోలు వచ్చినా రక్తపాతాలే. కానీ ఒక్కరోజు కూడా మా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచనండి మళ్ళీ నేను. అంటే ఇప్పుడు మా ఫాదర్ ఎట్లాంటి స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు మాకు జాబ్ ముఖ్యమా, లేకపోతే ఒకళ్ళ కింద కుక్కలాగా కొట్టుకుంటా కూర్చోవడం ముఖ్యమా అని నేను ఏ రోజు కూడా ఆలోచించను. నాకు అసలు మా తల్లిదండ్రులు ఎట్టపోయినా పర్లా, వాళ్ళకి సరైన సదుపాయాలు ఉన్నాయా లేదా, వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ నాకు అనవసరం. మా హీరోకి జ్వరం వచ్చిందంటే కోలుకునే దాకా యుద్ధాలు చేస్తాము. నేను అభిమానించే నాయకుడిని ఎవరైనా ఏదన్నా మాట అన్నారంటే అస్సలు ఒప్పుకోను. ఏదో తలకాయ తగాల్సిందే అన్నట్టు బిహేవ్ చేస్తా. నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఒక హీరోకి అభిమానిస్తున్నాను, ఒక హీరో కింద కాళ్ళ కింద ఫోటోలు వేయించుకుంటాను, వంగి దండాలు పెడుతున్నాను. అంటే ఇప్పుడు నన్ను కన్న తల్లిదండ్రులు నా కోసం లక్షలు పెట్టి నన్ను ఇంత దాకా తెచ్చారు. 25 ఏళ్ళు పెంచారంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టింటారు నా కోసం. వీళ్ళ గురించి నేను ఏ రోజు కూడా ఆలోచించను. అసలు నా పేరు ఊరు కూడా తెలియదు. నేను అభిమానించే హీరోకి నా పేరు కూడా తెలియదు, నేను అభిమానించే పొలిటీషియన్కి నా పేరు కూడా తెలియదు, అసలు నేను ఉన్నానని కూడా తెలియదు. కానీ ఆయన కోసం వంగి దండాలు పెడతాను, ఆయన కోసం ర్యాలీలు చేస్తాను, బైకుల మీద స్టంట్లు చేస్తాను. పొరపాటున అటో ఇటో అయిందంటే కింద పడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటాను, మళ్ళీ చెయ్యి అంటాను, మళ్ళీ లేచి కూడా చెయ్యి అంటాను. అట్లాంటి రక్తం నాది, అంత ధైర్యం ఉంది, అంత కష్టపడతాను నా హీరో కోసం, నేను అభిమానించే నాయకుడి కోసం. అది నా రేంజ్. అన్న చూసినావా ఈ రేంజ్? ఇండియా డెవలప్ అవ్వాలంటే ఈ మాత్రం ఉండాలి కదా. సో నేను ఈ విధంగా ఫైట్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను అభిమానించే నాయకుడు బాగుంటే నా దేశం బాగుంటుంది, నేను అభిమానించే హీరో బాగుంటే నా దేశం బాగుంటుంది, నేను అభిమానించే క్రికెటర్ కావచ్చు, లేకపోతే ఇంకొక సినిమా సింగర్ కావచ్చు, డాన్సర్ కావచ్చు, ఎవరైనా వాళ్ళని అభిమానిస్తే నా దేశం బాగుంటుంది. అసలు దేశం పక్కన పెట్టండి, నా కుటుంబం బాగుంటుంది. ఫస్ట్ నా కుటుంబం ఎంత బాగుంటుందంటే, నేను అభిమానించే వాళ్ళ కోసం కట్అవుట్లు కట్టి, ర్యాలీలు చేసి, ధర్నాలు చేసి, బండ్ల మీద స్టంట్లు చేసి, కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని, రక్తాభిషేకాలు, పాలాభిషేకాలు, ఫ్యాన్ వార్లు ఇవన్నీ పెట్టుకుంటే నా కుటుంబం బాగుంటుంది. ఫస్ట్ నా కుటుంబం ఎంత బాగుంటుందంటే, వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు వచ్చినా నేను పట్టించుకోను, ఎట్లాంటి ఇది ఉన్నా నేను పట్టించుకోను. నాకు నా హీరోలు ముఖ్యం, నా క్రికెటర్ ముఖ్యం, నా నాయకుడు ముఖ్యం, నాకు ఇవే ముఖ్యం. ఇంకా నాకు ఇంతకు మించి ఏమీ లేదు. దేశం డెవలప్ అయ్యే తర్వాత సంగతి అండి. అసలు ఇంట్లో వాళ్ళే పట్టించుకోలేను. అది మన రేంజ్ అన్నట్లు బిహేవ్ చేస్తాను. ఇప్పటి వరకు నేనేం చెప్పాను, నేను ఎట్లా బిహేవ్ చేస్తాను అంటే, ఒక యువతగా నేను ఎట్లా బిహేవ్ చేస్తానని చెప్పాను కదా. మరి ఇప్పుడు దేశంలో ఉన్న పెద్ద సమస్య, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం. మీ అందరినీ ఒక విషయం అడుగుతాను, క్లియర్గా చెప్పండి. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న పెద్ద సమస్య ఏంటిది? పెద్ద సమస్యలు చిన్నవి అయితే చెప్పొద్దు, పెద్ద సమస్యలు చెప్పాలి. ఇప్పుడు మీరందరూ కామన్గా ఏం చెబుతారంటే, యువతకి ఉద్యోగాలు లేవు, అప్పులు చేసి మరి పంటలు పండించారు, సరైన ధర పలకలేదు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి, ఇదో ఒకటి చెప్తారు. రోడ్లు బాగాలేదంటారు,
మా స్కూళ్ళు బాగాలేదంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ బాగాలేదంటారు, విద్యా వైద్యం బాగాలేదు, ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రేపులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, చిన్నపిల్లల్ని రేపు చేస్తున్నారు, తల్లిదండ్రులను చంపేస్తున్నారు. ఇవన్నీ సమస్యలు అంటారు. అసలు సమస్యలే కాదు. సమస్యలు అంటే నేను చెప్తానండి. ఇప్పుడు హిందువులు ఉన్నారు, హిందువులకు ఉన్న పెద్ద సమస్య ఏంటిది? క్రిస్టియానిటీ వాళ్ళు వచ్చి హిందూ వాళ్ళని మత మార్పిడి చేసేలా ప్రయత్నిస్తున్నారు. ఇది పెద్ద సమస్య. హిందువులు క్రిస్టియానిటీ వాళ్ళని హేళన చేస్తున్నారు, ఎక్కిరిస్తున్నారు, బైబిల్ని తిడుతున్నారు, జీసస్ని తిడుతున్నారు, అమ్మనా బూతులు తిడుతున్నారు. ఇది ఒక పెద్ద సమస్య. ముస్లింలు ఆవు మాంసం తింటున్నారు, గోమాంసం తింటున్నారు. ఇది ఒక పెద్ద సమస్య. ఇవే పెద్ద సమస్యలు. అదేంది బ్రో అట్లా అంటావు, చూడటానికి చదువుకున్నలాగా ఉన్నావు, కళ్ళజోడు పెట్టుకొని నీట్గా ఉన్నావు, ఇవి పెద్ద సమస్యలు అంటావు ఏంటి అంటే మరి అవే పెద్ద సమస్యలు. ఎందుకంటే నీకు ఉద్యోగం లేదు, నువ్వు డిగ్రీ చేసావు, బీటెక్ చేసావు, ఎంటెక్ చేసావు, నీకు అసలు ఉద్యోగం లేదు. మరి ఏ రోజైనా నీ ఉద్యోగం గురించి ఎప్పుడైనా ఫైట్ చేసావా? పోనీ నీ ఇంటి పక్కన ఒక రైతు ఉన్నాడు, అలా అప్పులు చేసి మరి పంట వేసాడు, పంటకి సరైన ధర పలకలేదు, నష్టపోయాడు, సూసైడ్ చేసుకుని చనిపోయాడు, కుటుంబం రోడ్డు మీద పడింది. మరి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం దాకా తీసుకెళ్ళడానికి, ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక సహాయం చేయడానికి ఏ రోజున ట్రై చేసావా? కనీసం వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డావా? కనీసం దారిలో పోయేవాడు ఏదైనా కష్టం ఉంటే కనీసం పట్టించుకున్నావా? మరి అవన్నీ పెద్ద సమస్యలు ఎట్లా అవుతాయి? నీ ఏరియాలో రోడ్డు బాగాలేదు, ఏ రోజున దాని గురించి మాట్లాడావా? నీ ఏరియాకి సరైన వసతులు రావట్లేదు, నీ ఊరిలో విద్యా వైద్యం బాగలేదు, ఏ రోజున వాటి గురించి పట్టించుకున్నావా? మరి నువ్వు పట్టించుకున్నప్పుడు ఓటేసింది నువ్వే కదా, ఓటు వేసింది నువ్వే అన్నప్పుడు నువ్వే పట్టించుకోకపోతే మరి అవి పెద్ద సమస్యలు ఎట్లా అవుతాయి? మరి మతంతో తనుకుని వస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కామెంట్స్ ఎందుకు పెడుతున్నావు? యూట్యూబ్లోకి వెళ్ళి కామెంట్స్ ఎందుకు పెడుతున్నావు? ఫ్యాన్ వార్స్ ఎందుకు పెట్టుకుంటున్నావు? క్రికెట్లో బెట్టింగ్లు ఎందుకు ఆడుతున్నావు? ఒక క్రికెటర్ కోసం ఎందుకు ఫ్యాన్ వార్లు పెట్టుకుంటున్నావు? తన్నుకొని ఎందుకు చేస్తున్నావు? ర్యాలీలు ఎందుకు చేస్తున్నావు? ధర్నాలు ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ పెద్ద సమస్యలు కాబట్టి కదా నువ్వు చేసేది ఇవన్నీ. సింపుల్గా చెప్పాలి అంటే దేశం మారాలంటే యువత మారాలి. యువత మారదు. ఎందుకు మారిద్ది? కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించరు, ఇంట్లో తోడబుట్టిన అక్కా చెల్లెల గురించి ఆలోచించరు, ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఆలోచించరు, సొంత హక్కులు. నాకు ఉద్యోగం లేదు, నేను ఎక్కడో వేరే రాష్ట్రం పోవాలి, లేకపోతే వేరే దేశం పోతున్నాను, నా రాష్ట్రంలో ఎందుకు ఉద్యోగం వసతులు లేవు, నా రాష్ట్రం ఎందుకు డెవలప్ అవడం లేదు, నా గురించి నేనే ఒక గవర్నమెంట్ అధికారిని ప్రశ్నించలేను. కనీసం గవర్నమెంట్ అధికారి అంటే ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే సచివాలయంకో వెళ్ళి ఒక ఎంప్లాయీని కూడా నువ్వు గట్టిగా అడగలేవు. ఎందుకంటే మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తారని భయం. కనీసం నీ గురించి, నీ ఇంట్లో వాళ్ళ గురించి, నీ ప్రాంతం గురించి నువ్వు ఏమీ చేయనుడు, మరి దేశం గురించి ఏం ఆలోచిస్తావు చెప్పు? ఒక హీరోని అభిమానించే అంతగా, ఒక పొలిటీషియన్ అభిమానించే అంతగా, ఒక క్రికెట్ని అభిమానించే అంతగా, నువ్వు తాగే అంతగా, తిరిగే అంతగా, అమ్మాయిని ఎక్కిరించే అంతగా, అమ్మాయిల గురించి అసభ్యకరంగా మాట్లాడే అంత, బెట్టింగ్ మీద అప్పులు చేయడం, వీటి మీద పెట్టే ఇంట్రెస్ట్ నువ్వు దేశం మీద ఆడబెట్టావు, కుటుంబం మీద ఆడబెట్టావు. అట్లా అడిగి నువ్వు దేశం మీద పెడతావంటే ఎట్లా నమ్మాలి? ఇక నువ్వు దేశం మీద దృష్టి పెట్టినప్పుడు దేశం ఎట్లా డెవలప్ అవుతుంది? చిన్నపిల్లలు ఏం చేయలేరు, ముసలి వాళ్ళు ఏం చేయలేరు, మధ్యలో ఉన్న యువత మనమే. మరి నేను ఏమీ చేయనప్పుడు దేశం ఎట్లా డెవలప్ అవుతుంది? దేశం గురించి ఆలోచించే అంత ఖాళీగా నేను లేను. నేను బిజీ నా హీరో కోసం, నా హీరో వచ్చే సినిమా కోసం, నా నాయకుడు కోసం, నా నాయకుడు పెట్టే ప్రెస్ మీట్ కోసం, ఐపీఎల్ కోసం, ఐపీఎల్లో బెట్టింగ్ లేయడం కోసం, నేను అభిమానించే క్రికెటర్ కోసం, వాళ్ళ గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే వాళ్ళతో ఫ్యాన్ వార్స్ పెట్టుకోవడం కోసం, ధర్నాలు చేయడం కోసం, ర్యాలీలు చేయడం కోసం, ఒకరి కింద జైకొట్టడం, ఒకరి కాళ్ళ కింద బ్యానర్ మీద ఫోటోలు వేయించుకోవడం, వీటన్నిటిలో నేను బిజీగా ఉన్నాను. నేను ఇంత బిజీగా ఉన్నప్పుడు దేశం గురించి ఎట్లా ఆలోచిస్తాను? ఇంత బిజీగా ఉన్న ఎవ్వడు కూడా దేశం గురించి ఆలోచించడు. కనీసం వాడు ఆరోగ్యం గురించి ఆలోచించుకోలేడబ్బా. తాగుతాడు, తిరుగుతాడు, టయానికి ఫుడ్ తిండు, సరిగ్గా నిద్రపోడు, అమ్మాయిలతో చాటింగ్లు, మీటింగ్లు. వాడి ఆరోగ్యం మీద, వాడి లైఫ్ మీద వాడే దృష్టి పెట్టిన వాడు రాష్ట్రం గురించి, రాష్ట్ర డెవలప్మెంట్ గురించి, దేశం గురించి, దేశ డెవలప్మెంట్ గురించా? ఇదంతా జరగని పని. ఒకవేళ ఎవడన్నా దేశాన్ని ఉద్ధరిద్దాం, రాష్ట్రాన్ని ఉద్ధరిద్దాం ఎవడన్నా మంచి వ్యక్తి ముందుకు అడిగేసాడు అనుకోండి, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడికి నెగిటివ్ కామెంట్స్ పెడతారు. నీ అమ్మ, నీ అక్క, నీ చెల్లి అంటారు, లేకపోతే వాడు కులం గురించి, వాడు మతం గురించి, వాడి గురించి ఏదో ఒక విధంగా నెగిటివ్గా మాట్లాడతారు తప్ప వాడు మన రాష్ట్రం కోసం, మన మనుషుల కోసం, మన దేశం కోసం ఏదో చేద్దామని వచ్చాడు, వాడికి సపోర్ట్ చేద్దాం అని అసలు కొంచెం కూడా ఆలోచించకపోగా నెగిటివ్ కామెంట్స్ పెడతాం. నువ్వేమో ఓటుకి డబ్బులు ఇవ్వకపోతే నువ్వు ఓటు కూడా ఇవ్వవు, నువ్వు మారవులే కానీ, నువ్వు నిజాయితీగా ఉండవులే కానీ, నిన్ను పరిపాలించే నాయకుడు మాత్రం నిజాయితీగా ఉండాలి. ఓటుకి నోటు ఇచ్చేవాడు అవినీతి అయితే, ఆ డబ్బులు తీసుకునే ఓటేసేవాడు కూడా అవినీతి పరుడే. మనం మారాలి. మనం మారితేనే ఒక ఓటు చిన్నంగా మారుద్ది. నేను ఒక్కడిని మారితే దేశం మారిద్దా, ఎంతమంది తీసుకోవట్లేదు, నేను ఒక్కడిని మారినంత మాత్రం ఎవరు మారరుగా అని అనుకుంటే తప్పది. ఈరోజు నువ్వు మారు, నీకు నీపైన ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది. ఎవ్వరు మారకపోయిన ఒక్కడిని మారాను అని నీకు నువ్వు గర్వంగా చెప్పుకోవచ్చు. నీ పిల్లలకు చెప్పుకోవచ్చు అబ్బా, నీ పిల్లలకు కూడా చెప్పుకోవచ్చు, గర్వంగా చెప్పుకోవచ్చు. నేను ఓటుకి డబ్బులు తీసుకోలేదు నాన్న, నీ పిల్లలకి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. నీ భార్య పిల్లలకి, తర్వాత చిన్న పిల్లలకు గర్వంగా చెప్పుకోవచ్చు. నీ పిల్లలు స్కూల్లో కూడా చెబుతారు, మా నాన్న ఓటుకు డబ్బులు తీసుకోలేదంట, మా అమ్మ ఓటుకు డబ్బులు తీసుకోలేదంట అని చెప్పి నీ పిల్లలు కూడా వాళ్ళ స్కూల్లో పిల్లలకి చాలా గర్వంగా చెప్పుకుంటారు. దేశ డెవలప్మెంట్ టాపిక్ కదా, ఈ దేశ డెవలప్మెంట్ అనేది ఇంకా చాలా మారదబ్బా, చాలా కాలం మారదు. ఎందుకంటే యువత ఎంత దరిద్రంగా ఉన్నారో చెప్పేశాను కదా.
మరి జూనియర్స్ అంటే యువత కింద ఉన్న చిన్నపిల్లలు వాళ్ళను కూడా పేరెంట్స్ చాలా దరిద్రంగా పెంచుతున్నారు. వాళ్ళకు కూడా జెండాలు కట్టేసి, పార్టీ సింబల్ జెండాలు కట్టేసి రోడ్ల మీద ఊరేగించడం, జెండాలు పట్టుకుని తిరగనేయడం, జై కొట్టమంటాం, వాళ్ళ కాళ్ళకి దండాలు పెట్టమంటాం. వాళ్ళకు కూడా ఇదే నేర్పుతున్నారు. లేకపోతే ఫోన్లు ఇచ్చేసి సినిమాలు చూడండి, షికార్లకు వెళ్ళండి, అది చేయండి, ఇది చేయండి, క్రికెట్ చూడండి, బెట్టింగ్లు ఆడండి, ఇండైరెక్ట్గా నేర్పిస్తున్నారు. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళు పెంచే విధానం తప్పు. పిల్లల్ని సరిగ్గా పెంచట్లేదు, యువతని సరైన మార్గంలో తీసుకెళ్ళట్లేదు. పోనీ నువ్వు పెద్దరికంగా నువ్వేమన్నా వాళ్ళకి గైడెన్స్ ఇస్తావంటే అది కూడా ఇవ్వవు. నువ్వు చేసేది ఏదో పని, నీ పిల్లలతో కూడా అదే పని చేస్తుంటే ప్రజెంట్ యువత దేశం కోసం ఏమి చేయకపోయినా తర్వాత జూనియర్స్ చిన్నపిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు దేశానికి ఏమైనా చేస్తారని నమ్మకం ఉందా అంటే నాకు అది కూడా లేదు. మారదబ్బా, దేశం డెవలప్మెంట్ అనేది మారదు. రంగులు రోడ్లు పడతాయేమో తప్ప అవినీతి మారదు, లంచగొండుతనం మారదు, ఈ మత గొడవలు కులం గొడవలు మారవు. ఏదో రోజు అందరు తన్నుకొని సావాల్సిందే. ఆడదాకా వెళ్ళకుండా ఉంటే బాగుంది అనుకుంటున్నాను. నేను ఏ పార్టీకి సపోర్ట్ చేసేవాడిని కాదు, ఏ మతానికి సపోర్ట్ చేసేవాడిని కాదు. మనుషులందరూ కలిసి ఉండాలి, అవినీతిని దూరం చేయాలి, కామన్ మ్యాన్ నిజాయితీగా ఉండాలి, ప్రభుత్వం మంచిగా ఉండాలి అని కోరుకునేవాడిని. సో అందుకోసం ఇదంతా చూద్దామని ఇప్పటిదాకా మాట్లాడాను. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోకి నాకు ఎట్లాంటి డబ్బులు రావు, నేను మానిటైజేషన్ ఆఫ్ చేసుకుని అప్లోడ్ చేశాను. ఈ వీడియో వరకు నాకు సబ్స్క్రైబర్లు అవసరం లేదు, ఫాలోవర్స్ అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. జస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి. అట్లీస్ట్ ఒక్కలైనా మారుతారు, మీరు మారకపోయినా ఒక్కలైనా వేరే వాళ్ళు మారుతారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఒక్క స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే ఇంకొకరు తెలుసుకుంటారు, ఆ ఉద్దేశంతోనే షేర్ చేయమంటున్నాను. లేదు షేర్ కూడా చేయలేము మేము, మాకు అంత అవసరం లేదని కూడా జస్ట్ ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు చూశారు కదా, ఇప్పటి వరకు చూస్తేనే అడుగుతున్నాను నేను, లైక్ చేయండి. లైక్ చేస్తే కనీసం మీరు ప్రమోట్ చేయకపోయినా యూట్యూబ్ కూడా ప్రమోట్ చేస్తాడు. సో ఇంకొకళ్ళైనా ఈ విషయాన్ని తెలుసుకుంటారు, ఒక్కళ్ళైనా మారుతారు అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.